హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. ఈరోజు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిజిఎల్ సిహెచ్ఎల్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఆ క్వశ్చన్స్ మనకి ఎలా వచ్చాయి, ఆర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, మిక్స్డ్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఫైన్. ఓకే, ఇందులో మనకి ఫస్ట్ ప్రాబ్లం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏరియా ఆఫ్ సర్కిల్ ఈస్ 38.5 సెంటీమీటర్ స్క్వేర్. మనకేం కావాలి? సర్కంఫరెన్స్ కావాలి. ఓకే, ఇక్కడ మనకి నేను కాన్సెప్ట్ ఏం చెప్పట్లేదు, మీకు డైరెక్ట్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్స్ అన్నీ అర్థం అవ్వాలి అంటే ముందు మీరు కాన్సెప్ట్ వైజ్ అన్నీ చదువుకోవాలి. ఓకేనా? ఇందులో మనకు అన్ని టాపిక్స్ వస్తాయి: జామెట్రీ, ట్రిగనామెట్రీ, హైట్ అండ్ డిస్టెన్స్, ఆల్జీబ్రా, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ కిస్టన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, అన్ని టాపిక్స్ మిక్స్గా ఉంటాయి మనకి. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లంలో మనకి ఇచ్చింది ఏంటి? ఏరియా ఇచ్చాడు. ఏం అడిగాడు? సర్కంఫరెన్స్ అడిగాడు. సర్కిల్ కదా, ఇక్కడ చూడండి మనకి సర్కిల్, మనకి సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటమ్మా? 2πr కదా. ఓకే, 2πr 2 × 22/7 × r కదా. ఓకే, ఇప్పుడు నేను ప్రాబ్లమ్ని ఏం సాల్వ్ చేయట్లేదమ్మా, జస్ట్ ఈ మెథడ్లో ఎలా చేసామో చెప్తున్నాను మీకు. డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచే. ఇక్కడ చూడండి మనకి ఈ 22 అనేది 22లో మనకి ఏముంది? ఇక్కడ 11 ఉంది కదా. ఓకే, ఏముంది మనకి? 11 × ఉంది. 11 × అంటే ఈ 11 అనేది మనకి క్యాన్సల్ అవ్వట్లేదు. అంటే ఆన్సర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 11. ఇచ్చిన ఆప్షన్స్లో మల్టిపుల్ ఆఫ్ 11 ఏది ఉందమ్మా? ఓన్లీ వన్ ఆప్షన్, దట్ ఈస్ ద ఆన్సర్. డైరెక్ట్ మనకి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మనకి కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే మల్టిప్లికేషన్స్ డివిజన్ రూల్స్లో చేయవచ్చు. అలాంటి క్వశ్చన్స్కి ఎలాంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇప్పుడు నీ క్యాలిక్యులేషన్ ఇక్కడ మీకు ఏం చేయలేదు, డైరెక్ట్ ఏంటమ్మా, ఇది కూడా నేను ఏం రాయను, ఇక మీకు అర్థం అవ్వాలని రాశాను. 2πr, పైలో మనకి ఏమొస్తే 22/7 ఉంటుంది. అంటే ఆన్సర్ అనేది 11 మల్టిపుల్ ఉంటుంది. డైరెక్ట్ నేను ఏం చెప్పేస్తాను? 22. అంటే ఇది అన్నిటికీ అప్లికేబుల్ కాదమ్మా, మనకి క్వశ్చన్ బట్టి ఉంటుంది అది. ఓకే, ప్రతి క్వశ్చన్కి మల్టిపుల్ కాదు, క్యాన్సిల్ అవుతే మల్టిపుల్ ఉండదు అక్కడ. ఓకేనా? ఓకే, మీకు ఈ థాట్ రాలేదు. మామూలు దీన్ని ఎలా చేద్దాం చూడండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటమ్మా? ఏరియా కదా. ఇక్కడ మనకి ఏంటి? πr² ఎంత? 38.5. ఇక్కడ నుంచి నీకు ఏమొస్తుందమ్మా? సింప్లిఫై చేస్తే r వస్తుంది. r వచ్చాక నెక్స్ట్ నేను ఏం చేస్తాను? ఇక్కడ 2 × 22/7 × r, ఇక్కడ మీకు పెట్టేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. ఇక మనకి ఏమి ఇచ్చాడంటే ఇది మెన్సురేషన్లో రెక్టాంగిల్ క్వశ్చన్ అమ్మా. ఎల్ కామా బికి రిలేషన్ ఇచ్చి ఏరియా ఇచ్చి మనకేమన్నాడంటే డిఫరెన్స్ బిట్వీన్ ద ఎల్ అండ్ బి. ఎల్ కామా లెంత్ కామా బ్రెడ్త్కి డిఫరెన్స్ ఎంత, అది క్వశ్చన్. ఇక్కడ మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు? బ్రెడ్త్ అంటే బ్రెడ్త్ అంటే బి కదా, బి తీసుకుంటాం మనం. ఈ బ్రెడ్త్ అనేది ఎలా ఉందమ్మా? లెంత్కి 3/4 టైమ్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి మనం, ఓకేనా? ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చమ్మా? b = 3 × l/4 అని రాయొచ్చా? ఏమన్నా మనకి 3/4 ఆఫ్ ఇట్స్ లెంత్. ఓకే, ఇప్పుడు ఈ స్టెప్ నుంచి మనం ఏం రాయొచ్చు ఇక్కడ? దట్ ఈస్ b/l = ఏంటమ్మా? 3/4 అని రాయొచ్చా? 3/4. b = 3/4 × l. ఓకే, చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఈ గ్యాప్ ఎంత ఉందమ్మా? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 పార్ట్ కదా. 1 పార్ట్ అనుకోవచ్చు, లేదా ఎక్స్ కూడా అని తీసుకోవచ్చు అమ్మా. అది మనకి రేషియో కదా. అంటే నువ్వు ఎక్స్ తీసుకుంటే ఎక్స్, 1 తీసుకుంటే 1. అంటే ఈ డిఫరెన్స్ అనేది కావాలి మనకి. ఓకేనా? ఇది మనకి క్వశ్చన్. ఇప్పుడు మనం ప్రాబ్లం చేద్దాం. ఇక మనకి ఏమి ఇచ్చాడంటే ఏరియా ఇచ్చాడు కదా. ఓకే, ఏరియా ఫార్ములా ఏంటమ్మా?
ఎల్ ఇంటూ బి కదా, అంటే ఇక్కడ నువ్వు ఏం రాస్తావు, ఎక్స్ తీసుకున్నాను, 3x ఇంటూ 4x ఈక్వల్స్ ఎంతమ్మా 768 కదా, 768. ఇక మనకి ఏం కావాలి, ఎక్స్ కావాలి. ఎక్స్ నథింగ్ బట్ ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ఎల్ కామా బి లేదా సంథింగ్ ఏబిసి అని కూడా తీసుకో, నో ప్రాబ్లం. రేషియో కాబట్టి ఎక్స్ తీసుకున్నాను. 3 ఇంటూ 4 ఎంత 12 కదా, ఇక్కడ ఏంటమ్మా ఇక మనకేమొస్తుంది 12 6 జా 12 4 జా. ఓకే, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 64. అంటే ఎక్స్ వేరియబుల్ వాల్యూ ఎంత వస్తామా మనకి 8 కదా. ఇక ప్లస్ ఆర్ మైనస్ తీసుకోమమ్మా, మనకి మెజర్మెంట్స్ అనేది నెగిటివ్లో ఉండవు ఇక్కడ. లెంత్ -8 బెడ్త్ -8 అలా తీసుకో, మనం నెగిటివ్ నెంబర్ అనేది రాదు, ఓన్లీ పాజిటివ్ తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 64 అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత మనకి 8. ఎక్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ఎల్ కామా బి కదా, 4x - 3x ఎంత ఎక్స్. అంటే ఆన్సర్ ఏంటమ్మా మనకి ఇక్కడ 8 మీటర్స్ ఇలా. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం మనం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 3 హెమిస్పియర్ అమ్మ. ఓకేనా, మీకు డయాగ్రామ్ వేస్తాను. మనకి హెమిస్పియర్ ఎలా ఉంటుందమ్మా, ఇలా ఉంటుంది హెమిస్పియర్. ఓకేనా, ఇది మనకి హెమిస్పియర్ డయాగ్రామ్. ఫైన్, హెమిస్పియర్, స్పియర్, హెమిస్పియర్. దీని వాల్యూమ్ ఫార్ములా ఏమొస్తామో మనకి 2/3 ఇంటూ πr³. అదే స్పియర్ అనుకో ఏమొస్తుంది మనకి πr³. ఇక్కడ మనకి ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఒక మెటాలిక్ హెమిస్పియర్ని ఎలా కన్వర్ట్ చేశాడు, కోన్ లాగా కన్వర్ట్ చేశాడు. అక్కడ బేస్ రేడియస్ ఎలా ఉందమ్మా, సేమ్ బేస్ రేడియస్. అంటే హెమిస్పియర్ నెక్స్ట్ కోన్ రేడియస్ మనకి ఎలా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. మనకేం అడిగాడు ఇక్కడ, రిలేషన్ అడిగాడు. అంటే హెచ్ ఈక్వల్స్ ఇక్కడ మనకి ఏం వస్తుంది, హెచ్ కామా ఆర్కి రిలేషన్ ఏంటి. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఒకసారి గుర్తుంచుకోండి అమ్మా, మనకి మెన్సురేషన్ 3Dలో ఒక 3D అంటే ఒక డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ హెమిస్పియర్ ఉంది, హెమిస్పియర్ని ఇక్కడ మనకి కోన్ కన్వర్ట్ చేశాడు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు వాటర్ ఉన్నాయనుకోండి, ఏదో ఒక లిక్విడ్ ఉంది మనకి. ఈ క్వశ్చన్స్ ఎలా ఇస్తాడంటే ఇందులో ఉన్న లిక్విడ్ని ఇందులోకి కన్వర్ట్ పోసినా అంటాడు. ఓకే, రీకాస్ట్ అంటే మనకేంటి, ఇందులో ఉన్న లిక్విడ్ని కంప్లీట్గా నేను కోన్లో డ్రాప్ చేశాను. అప్పుడు మనకి కండిషన్ ఏంటంటే ఆ 2 వాల్యూమ్స్ అనేది సేమ్ ఉంటాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు హెమిస్పియర్లో 2 లీటర్స్ ఉన్నాయి, 2 లీటర్స్ వాటర్ ఉన్నాయి. నేను చేశాను, ఈ 2 లీటర్స్ వాటర్స్ని ఒక కోన్ డయాగ్రామ్, కోన్కి ఎగ్జాంపుల్ ఏంటో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్రీమ్ అనుకోండి, కోన్ ఐస్ క్రీమ్ ఉంటుంది అది. నేనేం చేశాను, ఈ 2 లీటర్స్ని ఇందులో పోసేసాను. అంటే ఇక్కడ మనకేంటి, ఈ అంతకుముందు కోన్లో ఏముండదమ్మా, అది ఎంటీ కోన్. ఇక్కడ మనకేంటి, ఇక్కడ 2 లీటర్స్, ఇక్కడ 2 లీటర్స్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్. ఒక 3D డయాగ్రామ్ని ఇంకొక 3D డయాగ్రామ్కి కన్వర్ట్ చేస్తే దాన్ని మన క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, రీకాస్ట్ అంటాడు. రీకాస్ట్ ఇన్ ది షేప్ ఆఫ్ ఏ కోన్ ఎగ్జాంపుల్. అలాంటి కేసులో మనకి వాల్యూమ్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి, గుర్తుంచుకోండి పాయింట్. ఓకే, ఇప్పుడు మనకి హెమిస్పియర్ వాల్యూ మనకి ఏంటమ్మా 2/3 πr³ కదా. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ కోన్ ఇచ్చాడు. కోన్ వాల్యూమ్ ఆల్రెడీ తెలుసు మనకి 1/3 πr² హెచ్ కదా, క్యాపిటల్ కాబట్టి నీ ఇష్టం, స్మాల్ తీసుకున్నా పర్లేదమ్మా. ఇప్పుడు మనకి ఏమన్నా క్యాన్సిల్ అవుతున్నాయమ్మా, ఇక్కడ ఇది క్యాన్సిల్ కదా, నెక్స్ట్ ఇది క్యాన్సిల్, నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ క్యాన్సిల్. రిమైనింగ్ నీకు ఏమి మిగిలాయమ్మా, హెచ్ ఈక్వల్ టు 2r. అంటే ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ కొనికల్ విజల్ హూజ్ ఇంటర్నల్ రేడియస్ 12 cm హైట్ ఇచ్చినామా మనకి. అందులో లిక్విడ్ ఉంది. ఎలా కన్వర్ట్ చేశాడు ఇక్కడ, సిలిండ్రికల్ విజల్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒక 3Dని ఇంకొక 3D కన్వర్ట్ చేస్తే, ఓకే, లేదు అంటే ఈ లిక్విడ్ని తీసుకుపోయి ఇందులో ఉన్న ఫస్ట్ డయాగ్రామ్లో ఉన్న లిక్విడ్ని తీసుకెళ్ళి సెకండ్ డయాగ్రామ్లో లిక్విడ్లో అందులో డ్రాప్ చేసాయి లిక్విడ్ని. అప్పుడు మనకి ఏది సమానంగా ఉంటుంది, ఈక్వల్గా
వాల్యూమ్స్, నెంబర్ ఆఫ్ లీటర్స్ అంటే వాల్యూమ్ అంటాం. ఓకేనా. ఇక్కడ మనకి కోన్ కదా, మీకు ఆల్రెడీ చెప్పాను. దీని ఫార్ములా మనకి ఏంటమ్మ ఇక్కడ 1/3 πr² కదా, πr². ఓకే, ఆర్ అంటే మనకి ఎంత ఇచ్చాడమ్మ ఇక్కడ 12 ఇచ్చాడు కదా, నేను 12 × 12 రాస్తున్నాను. ఓకే, హెచ్ అంటే ఎంత ఇక్కడ 50 ఇచ్చాడు, πr² కదా, 1/3 πr². సిలిండర్ కాబట్టి సిలిండ్రికల్ ఫార్ములా ఏంటమ్మా πr². ఓకే, పై రాస్తాను. ఆర్ మనకి ఇచ్చాడా ఇక్కడ ఎంత ఇచ్చాడు 10 ఇచ్చాడు మనకి. ఓకేనా, 10². మనకేమన్నా హైట్ అడిగింది కాబట్టి క్వశ్చన్ మార్క్ తీసుకున్నాం. ఓకేనా. ఇక చూడండి అమ్మా, మనకి యూనిట్స్ ఎలా ఉన్నాయి, అన్ని సెంటీమీటర్స్లోనే ఉన్నాయి. మీరు ఈ జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. ఎగ్జామ్లో ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అప్పుడప్పుడు మీటర్స్లో ఇస్తాడు. ఇక్కడ మీటర్స్, ఇది సెంటీమీటర్స్ అంటాడు. అది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. ఇస్తాడు మీటర్స్, సెంటీమీటర్స్ అని. ఓకేనా. మీరు ఇప్పుడు ఇవి ఏమి కన్వర్ట్ చేయకుండా, ఒకవేళ మీటర్స్లో ఇచ్చిన, ఇది మీటర్స్లో ఇచ్చాడు, ఇది సెంటీమీటర్స్లో ఇచ్చాడు, ఇవేమి కన్వర్ట్ చేయకుండా మీరు డైరెక్ట్ చేసినా కూడా వచ్చిన ఆన్సర్ ఆప్షన్లో ఉంటుంది. మేము డైరెక్ట్ పెట్టేస్తాం అది ఆన్సర్లో, కానీ అది రాంగ్ ఆన్సర్. మీరు మెన్సురేషన్లో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మెన్సురేషన్ టాపిక్లో మెజర్మెంట్స్ యూనిట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. సెంటీమీటర్సా, లీటర్సా. ఓకేనా, వాల్యూమ్ అయితే లీటర్స్లో చూసుకోవాలి. మీటర్ క్యూబ్ ఇచ్చాడా, సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడా, ఏరియా మీటర్ స్క్వేర్ ఇచ్చాడా, సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాడా, అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మెన్సురేషన్ పార్ట్లో. ఓకేనా, ఫైన్. ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్ ఇది మనకి. ఓకేనా, ఫైన్. ఇదేంటమ్మా 50 కదా, ఇదేంటమ్మా 2 టైమ్స్. మీరు క్యాలిక్యులేషన్ స్పీడ్గా ఉండాలమ్మా మ్యాథ్స్లో మనకి. ఇదేంటమ్మా 4 టైమ్స్ వస్తుంది, ఇదేంటమ్మా 2 టైమ్స్. ఇది క్యాన్సర్. మీకు సింప్లిఫై చేస్తే ఏమొస్తామో 12 × 2 = 24. ఓకేనా. మీకు క్లాస్ అర్థం అవ్వాలని స్లోగా చెప్తున్నానమ్మా. ఎగ్జామ్లో మనం ఇలాగ చేయకూడదు, ఇంకొంచెం స్పీడ్గా చేయాలి క్లాస్. కాబట్టి అందరికీ అర్థం అవ్వాలని స్లో చెప్తున్నాను. ఓకేనా. మీరు ఎగ్జామ్లో ఇలా ఇంత స్లోగా చేస్తే డిస్క్వాలిఫై అయిపోతారు. క్లాస్ కాబట్టి స్లోగా చెప్పాలి, కాబట్టి స్లోగా చెప్తున్నాను. అందరికీ అర్థం అవ్వాలి కదా. ఓకే, ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం మనకేమి ఇచ్చాడంటే వాల్యూమ్స్ అనేది ఈక్వల్గా ఇచ్చాడమ్మా. వాల్యూమ్స్ ఎలా అన్నాడు, ఈక్వల్ వాల్యూమ్స్ అన్నాడు. ఇంకేమి ఇచ్చాడు, వాటి హైట్ రేషియో మనకి ఇచ్చాడు. 2 సర్క్యులర్ సిలిండర్స్ అంటే ఫస్ట్ సిలిండర్ హైట్ ఎంత 1 పార్ట్, నెక్స్ట్ ఎంత 2 పార్ట్స్. మనకి ఏం అడిగిందమ్మా, రేడియస్ అడిగాడు. ఓకే, ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. ఇక్కడ వాల్యూమ్ ఫార్ములా ఏంటమ్మా, ఆల్రెడీ చెప్పాను కదా మీకు. మనకి వాల్యూమ్ ఫార్ములా ఇక్కడ πr². ఓకే, ఏం రాస్తాం ఇక్కడ πr1². h1 ఎన్ని పార్ట్స్ ఇచ్చాడమ్మా, 1 పార్ట్ అని డైరెక్ట్ రాసేస్తున్నాను. 1 పార్ట్ πr². మళ్ళీ చెప్తున్నాను, నీకు దీన్ని R2 అనుకున్నాను, R2² ఇంటూ ఎన్ని పార్ట్స్ అమ్మా 2 పార్ట్స్ ఈక్వల్స్ టు వాల్యూమ్స్ ఎలా ఉన్నాయి మనకి 1/1 కదా. ఓకే, 1/1. ఇక్కడ చూడమ్మా మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా, ఇది క్యాన్సిల్, ఇది ఆర్ సైడ్ పంపించేసాను అమ్మా. ఓకేనా, మీ ఆ సైడ్ పంపిస్తే మనకి ఏమొస్తుంది 2/1 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏమున్నాయమ్మా, స్క్వేర్స్ ఉన్నాయి కదా. ఇది అడిగి పంపిస్తే నీకు ఏమొస్తుందమ్మా ఆన్సర్ √2/1 అంటే ఎంత, √2:1. ఏంటమ్మా ఆప్షన్ 2:1. ఓకేనా, ఫైన్. మనకి గుర్తుంచుకోండి అమ్మ, మళ్ళీ చెప్తున్నాను, మ్యాథమెటిక్స్లో మీరు క్యాలిక్యులేషన్ అనేది ఎంత స్పీడ్గా ఉంటే మీరు ప్రాబ్లమ్స్ అనేది అంత తక్కువ టైంలో చేస్తారు. మీకు ఎన్ని లాజిక్స్ వచ్చినా, కాన్సెప్ట్ వచ్చినా, షార్ట్ కట్స్ వచ్చినా, ఏ మెథడ్లో మీరు చేసినా మ్యాండేటరీ క్యాలిక్యులేషన్ అనేది చాలా స్పీడ్గా ఉండాలి. మీరు ఇవన్నీ నేర్చుకున్న క్యాలిక్యులేషన్లో స్లోగా ఉన్నా కూడా ఈ నేర్చుకునే అనేది ఇక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది. అంటే నేర్చుకున్నా కూడా వేస్టే. మీరు క్యాలిక్యులేషన్ స్లోగా ఉన్నారనుకోండి, మీకు ప్రాబ్లమ్ స్పీడ్గా రావు, ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే మనకి స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, అడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ ఇవన్నీ స్పీడ్గా ఉండాలి. మనం ఫస్ట్ క్వాంట్ స్టార్ట్ చేసామంటే ప్రాక్టీస్కి మీరు డైలీ ఒక 15 మినిట్స్ స్పీడ్ మ్యాథ్సే చేయాలమ్మా. అడిషన్స్ మీరు ఒక 10 నెంబర్స్ వేసుకోవాలి, టేబుల్స్ ఒక ఇంటూ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అవి ఒక 10 నెంబర్స్ చేసుకోవాలి. అవి డైలీ ఫస్ట్ స్టార్ట్ మనం వాటితోనే చేయాలి. ఎందుకంటే క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు డాటా ఇంటర్ప్రిటేషన్ అయినా, మెన్సురేషన్ అయినా చూసారా, మనం ప్రతి ప్రాబ్లం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా,
దీన్ని బట్టి ఏంటి ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్గా ఉండాలి. అంటే మీ ప్రిపరేషన్ అనేది కాంట్ స్టార్ట్ చేస్తే దేంతో స్టార్ట్ చేయాలి, క్యాలిక్యులేషన్ పార్ట్తో స్టార్ట్ చేయాలి. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ మనకి టైమ్ ఇన్ వర్క్ క్వశ్చన్ అమ్మా. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చింది ఏంటంటమ్మా, టుగెదర్ ఇచ్చాడు మనకి a ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. మనకి ఏం అడిగినామా, అడిగిన క్వశ్చన్ ఏంటి, ఏబిసి అంటే 3 ఉన్నారు, ముగ్గురు కలిపి చేస్తే ఆ పనికి పట్టే టైం ఎంత, అది క్వశ్చన్. ఇద్దరు 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 2 మెంబర్స్ నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఏం అడిగాడు, ఆ పనిని 3 మెంబర్స్ చేయాలి అన్నాడు. ఇప్పుడు మనకి చూద్దాం. చూడమ్మా, ఇది మనకు 3 to 4 మెథడ్స్లో చేయొచ్చు. నేను మీకు ఒక మెథడ్ చెప్పేస్తాను, రెగ్యులర్గా మనం యూజ్ చేసే మెథడ్ చెప్పేస్తాను షార్ట్కట్లో. ఇప్పుడు చూడండి, మనకి a ప్లస్ బి ఇచ్చాడు కదా, a ప్లస్ బి ఎన్ని డేస్ అమ్మా, 12 డేస్ కదా. నెక్స్ట్ ఇది ఎన్ని డేస్, ఇది 15 డేస్. ఇది ఎన్ని డేస్ అమ్మా, 20 డేస్. ఓకేనా ఫైన్. ఇప్పుడు మనకి ఇక్కడ 12, 15, 20 ఎల్సిఎం ఏంటమ్మా, ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకేనా, ఎంత వస్తుంది మనకి 60 కదా. ఇక్కడ ఏమొస్తామా, 60/12 5, 60/15 4, 60/20 3. ఓకేనా, ఇప్పుడు మనకి ఇది మనకి ఏంటమ్మా, ఎఫిషియన్సీస్ అంటాం వీటిని, ఎఫిషియన్సీ ఇలా కెపాసిటీ అంటాం. a ప్లస్ బి 5, బి ప్లస్ సి 4, సి ప్లస్ ఏ 3. ఎందుకు ఈ 12 అనేది ఎవరు, ఇద్దరు. ఇక్కడ బి ప్లస్ సి 15, ఆల్రెడీ చెప్పాను కదా, సి ప్లస్ ఏ 20. అంటే ఈ ఎఫిషియన్సీ అనేది ఇద్దరు అన్నమాట, 2 మెంబర్స్. అంటే మనకి ఇక్కడ ఏ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, ఇక్కడ 1 2, బి ఎన్ని టైమ్స్ 1 2, సి ఎన్ని టైమ్స్ 1 2, అంటే ప్రతిదీ 2 టైమ్స్ వస్తుంది. ఇవన్నీ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, అంటే 5 + 4 + 3 ఎంతమ్మా, మనకి ఇక్కడ 9 12 కదా. అప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ ఎంత వస్తుంది, 12/2 6 వస్తుంది. ఓకేనా, 60/6 అంటే మనకి ఏంటమ్మా ఇక్కడ ఆన్సర్ 10. ఇది ఆన్సర్. ఓకేనా ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం, ఎఫిషియన్సీ కండిషన్ ఇచ్చాడమ్మా మీకు టైమ్ అండ్ వర్క్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మ ఇది. కంపారిజన్, ఇద్దరికి కంపేర్ చేస్తాడు. ఏమంటాడు, ఏ అనే పర్సన్ బికి ట్వైస్ అంటాడు ఎఫిషియన్సీ, ఏ అనే పర్సన్ బికి థ్రైస్ అంటాడు. ఇది ఎఫిషియన్సీ బేస్. లేదు అంటే టైంలో ఇస్తాడు, ఏ టేక్స్ 3 times ఆఫ్ బి టేకింగ్ టైం అంటాడు. ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎఫిషియన్సీ కాన్సెప్ట్లో, టైం కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఏ ఎగ్జామ్ రాసినా టైమ్ అండ్ వర్క్లో ఈ మోడల్ ఖచ్చితంగా వస్తుందమ్మా. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనకి ఎన్ని టైమ్స్ అన్నాడు, ఇక్కడ 3 times కదా. ఓకే, ఎఫిషియన్సీ ఇచ్చాడమ్మా మనకి, ఏ కండిషన్ ఇచ్చాడు, ఎఫిషియన్సీ. ఓకే, ఇలా రాస్తున్నాను 3/1. ఓకే, ఇక్కడ రాస్తున్నాను మీకు. ఇది మనకి ఏంటమ్మా, a/b కదా. ఓకే, ఇది మనకి ఏంటి, ఎఫిషియన్సీ. ఇది ఎఫిషియన్సీ కదా. ఇక్కడ నుంచి మనకి టైం రేషియో ఏమొస్తుందమ్మా, అపోజిట్ కదా, 1/3. ఎఫిషియన్సీ టైం ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ, అంతే కదమ్మా. ఇప్పుడు ఎఫిషియన్సీ నీ కెపాసిటీ ఎక్కువ వర్క్ చేస్తున్నావు, ఆబ్వియస్లీ టైం ఏంటమ్మా, ఇట్ విల్ బీ లెస్. ద ఎఫిషియన్సీ ఈజ్ లెస్, ద టైమ్ రిక్వైర్ మోర్ టు డూ ఫర్ వర్క్. ఓకే, ఇప్పుడు మనకి ఈ గ్యాప్ మనకి ఎంత ఇచ్చాడమ్మా, 60 కదా. ఎంత ఇచ్చాడు ఇక్కడ, 60 ఇచ్చాడు. ఓకే, ఎన్ని పార్ట్స్ అమ్మా, 2 parts, నీకు 60 కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నీకు 1 part ఏమొస్తుంది, 30. ఓకే, ఇద్దరు కలిసి చేయాలి కదా. ముందు చేయాలంటే మనకు పని కావాలి కదా, పని కనుక్కో. ఇక్కడ ఎఫిషియన్సీ ఎంత ఉంది, 3 ఉంది. ఎన్ని డేస్, 30. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ వర్క్ అనేది ఏమొస్తుందమ్మా, 3 × 30. ఈ పని మనకి ఎవరు చేయాలి, ఇద్దరు చేయాలి. ఓకే, 3 + 1 ఎంతమ్మా, 4. అంటే ఎంత వస్తుందమ్మా, 90/4 45/2. అంటే ఇది వస్తుందమ్మా, ఆప్షన్ బి ఆన్సర్. ఓకేనా ఫైన్. లేదు ఇలా కాదు అంటే ఇంకొక మెథడ్ చెప్తాను మీకు. ఇప్పుడు మనకి ఇక్కడ టైం రేషియో మనకి ఏమొచ్చిందమ్మా, 1/3 కదా. ఆల్రెడీ ఇంతకుముందు చేసాం కదా. ఓకే, ఇక్కడ నుంచి మనకి 2 parts ఎంత, 60 టైం గ్యాప్. అంటే ఇక్కడ నుంచి మనకి 1 part ఏమొస్తుందమ్మా, 30 కదా. ఓకే, 30 × 1 30, 30 × 3 90. ఇద్దరు కలిపి చేయాలి. ఓకేనా, ఎల్సిఎం నీకు ఏమొస్తుంది, 90 వస్తుంది. ఇక్కడ 90/30 ఎంత, 3 వస్తుంది. ఓకేనా, 90/90 ఎంత, 1. ఇద్దరు కలిపి చేయాలి కదా. 3 + 1 ఎంత, 4. ఆన్సర్ ఏమొస్తుంది,
90/4 ఇలా కూడా చేయొచ్చు అమ్మ. ఓకే, లేదు నువ్వు బేసిక్ మెథడ్ అంటే మనకి ఎలా చేస్తామో ఈక్వేషన్ బేస్ అంటే ఇలా కూడా చేస్తాం, కానీ ఈ మెథడ్ ఎగ్జామ్లో చేయకన్నా 1/30 ప్లస్ 1/90 ఈ మెథడ్ నాట్ రికమెండెడ్. ఈ మెథడ్లో టైమ్ అండ్ వర్క్ని అసలు చేయకనమ్మా. ఓకే, బేసిక్ క్వశ్చన్స్కి ఓకేనమ్మా, సింపుల్ ప్రాబ్లమ్స్కి చేసేస్తాం. మనకి టైమ్ అండ్ వర్క్ లెవెల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మోడల్ అంటే ఒక పర్సన్ వచ్చిండు, ఒక 5 days చేసిండు, తర్వాత వెళ్ళిపోయిండు, మళ్ళీ ఒక 3 days అయినాక జాయిన్ అయ్యిండు, మళ్ళీ ఒక 2 days అయినాక వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అయ్యిండు. అలాంటి ప్రాబ్లమ్స్కి ఈ మెథడ్లో కూడా చేయొచ్చు, కానీ నీకు ఒక పేపర్ నిండిపోతుంది అమ్మ ఆన్సర్. ఓకేనా, నీకు ఎట్లీస్ట్ నీకు అది ఆ మెథడ్లో నువ్వు చేస్తే నీకు ఒక ఈక్వేషన్ వస్తుంది ఇట్లా n-2 సంథింగ్ వగేనా అని. ఓకేనా, ఆ మెథడ్ చేస్తే ఆ క్వశ్చన్ ఈ మెథడ్లో చేస్తే ఒక పేపర్ మొత్తం నిండిపోతుంది, ఒక 10 marks క్వశ్చన్ అవుతుంది అది మీకు అది. ఓకేనా, ఈ మెథడ్ అనేది నాట్ అప్లికేబుల్. మళ్ళీ చెప్తున్నాను, ఈ మెథడ్లో మాత్రం చేయకండి. ప్రాక్టీస్ పర్పస్ నేర్చుకున్నామా బిగినింగ్లో, కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఒక స్టేజ్కి వచ్చినాక ఎగ్జామ్లో ఇలానే చేయాలి మనం. ఓకేనా, LCM కాన్సెప్ట్ అంటాం, టైమ్ అండ్ వర్క్ బై LCM మెథడ్స్లో చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, మనకి 2 types ఇచ్చాడు. 2 మనకి ఏంటమ్మా ఫిల్లింగే కదా, A and B ఫిల్ ఏ ట్యాంక్. మనకి పైప్స్ అండ్ వర్క్లో 2 jobs ఉంటాయమ్మా. ఒక జాబ్ ఏంటి ఫిల్లింగ్, ఇంకో జాబ్ ఏంటి ఎంటీ. ఓకే, ఫిల్లింగ్ అంటే మనకు కన్వీనియంట్గా మనం ప్లస్ తీసుకుంటాం, ఎంటీ అంటే మైనస్ తీసుకుంటాం. ఓకేనా, ఫిల్లింగ్ అనడం కానీ లేదా వాటర్ పోయడం అనడం కానీ అది పాజిటివ్ అయిపోతుంది. లీకింగ్ కానీ ఎంటీ కానీ వాటర్ గోయింగ్ అవుట్ సైడ్ ఇదంతా ఏంటి నెగిటివ్ కేసు అన్నట్టు. ఓకేనా, మన కన్వీనియంట్ కోసం ప్లస్ మైనస్ తీసుకుంటాం. ఈ క్వశ్చన్లో మనకి ఏంటమ్మా A 20 minutes B 30 minutes కదా, ఇద్దరు కలిపి చేయాలి. ఓపెన్ చేశారు, ఒక ట్యాంక్ ఉంది, ఫిల్ చేయాలి. ఓకే, నేను చూడండి అమ్మా, మనకి ఈ క్వశ్చన్ ఒక 3 మెథడ్స్లో చేయొచ్చమ్మా. నేను ఒక్క మెథడ్ చెప్తాను మీకు. ఓకేనా, నేను రెగ్యులర్గా మన క్లాస్ వచ్చేసి మెథడ్ చేద్దాం మనం. ఏంటమ్మా ఇక్కడ 20, నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడమ్మా 30. ఇప్పుడు మనకి ఇక్కడ LCM నీకు ఏమొస్తుందమ్మా 60 కదా, 60 LCM. ఓకే, 60/20 3 వస్తుందమ్మా, 60/30 2 వస్తుంది. 3 + 2 ఎంత 5 కదా, అంటే ఇక్కడ ఏం రాస్తావు 60/5. నీకు ఎంత సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందమ్మా 12 వస్తుంది కదా, అది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అమ్మ టైమ్ అండ్ వర్క్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ టైప్ మోడల్ మనకి మెయిన్స్ ఎగ్జామ్స్లో వస్తుందమ్మా. మెయిన్స్ అంటే ఇప్పుడు మనకి మీరు ఏ ఎగ్జామ్ అని తీసుకోండి, ఇప్పుడు IBPS కానీ SBI కానీ CGL కానీ CHSL కానీ స్టెనోగ్రఫీ కానీ రైల్వేస్ కానీ మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఈ మోడల్ మీకు మెయిన్స్లో ఇస్తాడమ్మా. మెయిన్స్లో టైమ్ అండ్ వర్క్లో ఇవ్వాలి అంటే ఉన్న కొన్ని క్వశ్చన్స్లో ఇదొక మోడల్. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఈ ప్రాబ్లం మనం ఎలా చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 6 men 8 boys ఎన్ని డేస్ అమ్మా 10 days, 26 men 48 boys 2 days. మనకు క్వశ్చన్ ఏం అడిగాడు, వీళ్ళిద్దరు చేయాలి కలిపి అమ్మ, టుగెదర్ ఇచ్చాడు, సింగిల్ ఇవ్వలేదు. మనకి ఈ కాన్సెప్ట్లో మోడల్స్ ఏముంటాయంటే 2 types ఉంటాయమ్మా. ఒకటి అండ్ అంటే టుగెదర్, ఇంకోటి ఇండివిజువల్ లేదా ఆర్ అంటాడమ్మా. అండ్ కేస్ క్వశ్చన్స్, ఆర్ కేస్ క్వశ్చన్స్ లేదా ఇండివిజువల్గా. అంటే ఇండివిజువల్ ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ 2 men 10 days, 3 women 15 days ఈ మోడల్లో ఉంటాయి. ఓకే, ఆర్ కేస్ అంటే ఏమంటాడు ఇక్కడ, ఎలా ఇస్తాడు 2 men ఆర్ 3 women in 15 days ఇది ఒక మోడల్. అంతేనమ్మా, ఇవే మోడల్స్ ఉంటాయి మీకు టైమ్ అండ్ వర్క్లో ఈ కాన్సెప్ట్లో. ఓకేనా, టుగెదరు ఆరు ఇండివిజువల్. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు 6 men కదా, ఇక్కడ ఏమనుకుంటానంటే మనకి ఎఫిషియన్సీ ఏమి ఇవ్వలేదమ్మా. ఈ క్వశ్చన్లో మ్యాన్కి బాయ్కి రిలేషన్ ఎఫిషియన్సీ ఏమి ఇవ్వలేదు, మెన్ బాయ్ ఎఫిషియన్సీ ఇండివిజువల్ కూడా ఏమి ఇవ్వలేదు. నేను ఏమనుకుంటున్నానంటే మ్యాన్ ఎఫిషియన్సీ M అనుకుంటాను, నెక్స్ట్ బాయ్ ఎఫిషియన్సీ B అనుకుంటున్నాను. ఓకే, ఎఫిషియన్సీ అంటే ఏంటమ్మా, ఒక రోజులో చేసే ఒక రోజు 1 day వర్క్ని మనం ఎఫిషియన్సీ అంటాం. ఓకే, ఇప్పుడు చూడండి మనకి
వర్క్ ఈక్వల్స్ ఎలా తీసుకుంటామమ్మా, ఎఫిషియన్సీ ఇంటూ టైం కదా. మనకి జాబ్ అంటే ఏంటి, ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఇది మనకి వర్క్ అమ్మ, ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎఫిషియన్సీ అంటే పర్ డే వర్క్, టైం అంటే ఇక్కడ ఇచ్చాడు కదమ్మా 20 days 15 days అని. వర్క్ అంటే జాబ్ అంటాం లేదా వర్క్. ఫైన్. ఇప్పుడు చూడండి మనకి నేను రాస్తున్నాను అంటే ఈక్వేషన్ రాస్తున్నాను అమ్మ. ఇక్కడ 6 men ప్లస్ 8 boys ఎన్ని డేస్ అమ్మా, 10 days. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటమ్మా, 26 men ప్లస్ ఇక్కడ ఏంటమ్మా 48 boys. ఎన్ని డేస్ అమ్మ, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 2 days ఇచ్చాడు. చూడమ్మా ఇక్కడ ఇదొక టీము ఇదొక టీం అనుకోండి, ఈ ఇద్దరు టీం మెంబర్స్ డిఫరెంట్ కానీ చేసే పని ఏంటమ్మా ఒకటే కదా. ఇది మనకేంటి మొత్తం ఎఫిషియన్సీ, ఇది డేస్, ఎఫిషియన్సీ డేస్, ఎఫిషియన్సీ ఇంటూ టైం. మీకు ఏం చెప్పాను ఇంతకుముందు, వర్క్ మనకి అంటే ఈ రెండు మనకి ఏంటమ్మా ఈక్వల్, సేమ్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళ టీమ్గా డివైడ్ అయ్యి. ఓకేనా. ఇది తీసుకున్న వర్కే ఇది తీసుకున్న వర్కే. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం, దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓకే, ఎన్ని టైమ్స్ అమ్మ ఇది 1 times, ఇది ఏంటమ్మా 5 times. ఓకే, ఇప్పుడు మనకి చూడమ్మా 5 into 6 ఎంత 30 కదా. ఇక్కడ ఏముంది 26 ఉంది, 30 minus 26 ఎంతమ్మా 4m. నెక్స్ట్ ఇక్కడ 8 into 5 ఎంత 40. ఇక్కడ ఏముంది 48 ఉంది, 48 minus 40 ఎంత వస్తుందమ్మా 8b వస్తుంది. ఓకేనా, 8b. ఇప్పుడు చూడమ్మా క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, ఇది 1 times, ఇదేంటమ్మా 2 times. అంటే ఇక్కడ మనకి m/b ఈక్వల్స్ నీకు ఏమొస్తుందమ్మా 2/1 కదా, 2/1. ఓకే, మనకి ఏమొస్తుందమ్మా 2/1 వచ్చింది. ఇది m ఎఫిషియన్సీ, ఇది b ఎఫిషియన్సీ. ఓకే, ఫస్ట్ మనకి వర్క్ కావాలి కదా, వర్క్ వస్తేనే ఇది మనకు వస్తుంది. ఓకే, నేను ఇది రఫ్ చేస్తున్నానమ్మా, మీకు ఇది మళ్ళీ కావాలంటే ఇటు సైడ్ బ్యాక్వర్డ్ చేసుకోండి, వస్తుంది మీకు. m వచ్చేసి 2, ఇది 1 కదా. ఓకే ఫైన్. ఇప్పుడు చూడండమ్మా, ఇప్పుడు మనకి వర్క్ కావాలి కదా, ఫస్ట్ ఏం రాస్తామమ్మా, ఇక్కడ m వచ్చేసి 2 వచ్చింది కదా మనకి, ఇదేంటి 1 వచ్చింది, ఇక్కడ రాసేస్తున్నాను మీకు. 6 2 జా 12, 8 1 జా 8, 12 + 8 ఎంతమ్మా 20. ఎన్ని డేస్ మనకి 10 days. 20 into 10 200 వర్క్ ఫైండ్ చేశానమ్మా. ఈ పక్క మీకు ఇంతకుముందు రాశాను కదా 6 men + 8 boys 10 days అని. నేను వర్క్ కనుక్కున్నాను, m, w వాల్యూస్ వచ్చాయి కదా, జస్ట్ అందరూ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే మనం. ఇప్పుడు ఈ పనిని ఎవరు చేయాలి మనకి 15 men మనకి ఎంతమ్మా 2 కదా, ఇది ఎంత 1. 15 2 జా 30, 21 జా 20, 30 + 20 నీకు ఎంతమ్మా 50 వస్తుంది. ఓకేనా, నీకు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. దాట్స్ ఇట్, వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకేనా ఫైన్. ఇక క్వశ్చన్ ఏంటంటే A 18 days, B 24 days, ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు పనిని. 2 members కలిపి ఎన్ని డేస్ చేశారమ్మా 8 days చేశారు. తర్వాత 8 days తర్వాత A వెళ్ళిపోయాడు. మనకేమన్నాడు అంటే ఈ రిమైనింగ్ వర్క్ ఉంటుంది కదా, రిమైనింగ్ వర్క్ అంటే ఇద్దరు కలిపి చేశాక A వెళ్ళిపోయాక B అనే పర్సన్కి ఎంత టైం పడుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్, అది క్వశ్చన్. ఇంపార్టెంట్ మోడల్ అమ్మ ఇది కూడా. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనకి ఎన్ని డేస్ అమ్మా ఎల్సిఎం, అంతే ఎల్సిఎం కాన్సెప్ట్. 18 days, ఇది ఎన్ని డేస్ అమ్మా 24 days. ఓకేనా, ఎల్సిఎం నీకు ఏమొస్తామా 18, 24 72 కదా. 72/18 ఎంతమ్మా, ఇది 4 వస్తుంది, ఇది ఎంతమ్మా 3 వస్తుంది. ఓకే చూడండి ఇక్కడ వర్క్ ఇక్కడ రాస్తున్నాను 72, A ఎఫిషియన్సీ 4, B ఎఫిషియన్సీ 3, ఇద్దరు కలిపి మనకి ఎన్ని డేస్ చేస్తారమ్మా 8 days. 4 + 3 ఎంత 7, 7 8 జా ఎంత వస్తుందమ్మా నీకు 56 కదా. అంటే మొత్తం పనిలో ఎంత పని చేసేసారమ్మా 56 అయిపోయింది, ఇంకెంత పని ఉంది, ఇంకా 16 కదా, 16 పని ఉంది. ఓకేనా, 8 2 16. ఫైన్. ఇప్పుడు ఈ పని ఎవరు చేయాలి, బి అనే క్యాండిడేట్ చేయాలి. బి ఎఫిషియన్సీ మనకి ఎంత ఇచ్చాడు ఇక్కడ, సింప్లిఫైస్ ఎంత వచ్చింది 3 కదా. అంటే ఏంటమ్మా ఆన్సర్ 16/3, అంటే ఏంటమ్మా 5/1/3 వస్తుంది ఆన్సర్. ఓకే ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం టైమ్ అండ్ డిస్టెన్స్ అమ్మ. ఇక్కడ మనకి ఏం లేదమ్మా,
ఇక్కడ ఏమి ఇచ్చాడంటే 20 కిలోమీటర్స్ 5 కిలోమీటర్ అవర్తో వెళ్తే లేట్ ఎంతమ్మా 40. ఒకవేళ నీ 8 కిలోమీటర్ ఫర్ అవర్తో వెళ్తే సేమ్ డిస్టెన్స్ని హౌ మచ్ ఎర్లీ అంటే ఎంత ఎర్లీగా వెళ్తాను నేను అంటే ముందు నువ్వు ఎర్లీగా వెళ్ళావా లేట్గా వెళ్ళావా ఎట్లా వెళ్ళావా నీకు ఎట్లా తెలుస్తుంది ఆన్ టైం ఏంటో తెలియాలి కదా నీకు. అర్థమైందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిం మనకి 10 o'clock అనుకోండి, ఫిలిం షో ఎంతమ్మా 10 o'clockకి, నువ్వు 10:30కి వచ్చావు, లేట్ ఎంత 30 minutes. నువ్వు 9కి వచ్చావు, ఎంత ఎర్లీగా వచ్చావు 1 hour వచ్చావు. అంటే నీకు ఫస్ట్ ఏంటమ్మా ఆన్ టైం అంటే రెగ్యులర్ టైం అని తెలియాలి, ఫిక్స్డ్ టైం. ఓకే చూడండి మనకి రెగ్యులర్ టైం ఫైండ్ చేద్దాం మనం. ఇక్కడ ఏంటమ్మా మనకి యాక్చువల్లీ ఏంటి 20/5 కదా, 20/5 అంటే ఎన్ని అవర్స్ అమ్మా 4 hours పట్టింది కదా, 4 hours. అంటే ఈ కేసులో లేటా ఎర్లీయా? లేట్. అంటే యాక్చువల్ టైం ఎప్పుడు రావాలమ్మా నువ్వు 3 hours 20 minutes. ఇది యాక్చువల్ టైం. ఓకేనా, యాక్చువల్ టైం. లేట్ వచ్చిన వాటి తీసేస్తామా మనకి యాక్చువల్ టైం కావాలంటే. ఇప్పుడు నువ్వు 10 o'clock ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock అనుకో, 10:30కి వచ్చాను, లేట్ బై 30 minutes. నువ్వు 10:30కి వచ్చావు బాబు, 10:30కి వచ్చినావు కదా, లేట్ బై 30 minutes అంట. అంటే కరెక్ట్ టైం ఏంటమ్మా అప్పుడు 10 o'clock 11 o'clock? 10 o'clock. 11 o'clock చెప్పారంటే రాంగ్ ఆన్సర్ వాళ్ళు. ఓకేనా, ఫస్ట్ అటెంప్ట్లోనే బోల్డ్, క్లీన్ బోల్డ్. ఓకే ఇప్పుడు మనకి ఏంటమ్మా ఎగ్జాక్ట్ టైం ఏంటి మనకి ఇక్కడ 3 hours 20 minutes. ఇప్పుడు మనకి కేస్ 2లో ఏంటమ్మా డిస్టెన్స్ సేమ్ కదా 20/8. ఓకే నీకు ఏమొస్తుందమ్మా 5 times 2 times అంటే 5/2 2.5 అంటే 2.5 hours అంటే 2 hours 30 minutes. అంటే గ్యాప్ ఎంత ఉందమ్మా ఎర్లీయా లేటా? ఎంత ఎర్లీ? ఇదో 30 minutes పైన 20 minutes. ఆన్సర్ నీకు ఏంటమ్మా 50 minutes ఆన్సర్ ఉందా ఆప్షన్లో? ఆప్షన్ సి అంట. ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. ఓకే క్వశ్చన్ నెంబర్ 12. ఇక్కడ మనకి ఏమి ఇచ్చా అంటే ఇది కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అమ్మా. చూడండి ఇక్కడ డిస్టెన్స్ ఫస్ట్ ఎంత 10 కదా, ఇక్కడ డిస్టెన్స్ ఎంత 12, మొత్తం డిస్టెన్స్ ఎంత అమ్మా 22 కదా, 22 డిస్టెన్స్. ఓకే ఫస్ట్ నీకు ఏంటంటే యావరేజ్ స్పీడ్ అయ్యిందమ్మా. 2 కేసెస్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు మనకి. ఇందులో టైప్స్ ఉంటాయమ్మా మీకు. యావరేజ్ స్పీడ్లో డిస్టెన్స్ అనేది సేమ్ ఇస్తాడు, సేమ్ డిస్టెన్స్ ఇస్తాడు, అదొక కాన్సెప్టు. నెక్స్ట్ వచ్చేసి డిస్టెన్స్ అనేది నెంబర్ ఆఫ్ అంటే ఆఫ్ అంటాడు, మొత్తం ఇచ్చి ఆఫ్ అంటాడు, అదొక కాన్సెప్టు. నెక్స్ట్ ఇది అందులో థర్డ్ కేటగిరీ అంటే డిస్టెన్స్ అనేది వేరియబుల్. అంటే కేస్ 1లో వేరే డిస్టెన్స్, కేస్ 2లో వేరే డిస్టెన్స్. ఓకే ఇంకొక మోడల్ వచ్చేసి థర్డ్ మోడల్ మనకి ఎలా ఉంటుందంటే A to Bకి వెళ్తాడు, B to Aకి వెళ్తాడు, మళ్ళీ A to Bకి వస్తాడు, అప్పుడు యావరేజ్ స్పీడ్ ఏంటి? ఇది మెయిన్స్లో వస్తుందమ్మా. ఓకేనా ఫైన్. ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 22 ఇచ్చాడు కదా, స్పీడ్ వచ్చిందమ్మా మనకి. యావరేజ్ స్పీడ్ ఇంకెలా రాస్తాం? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. కేస్ 1లో టైం ఎలా తీసుకుంటామమ్మా మీకు ఆల్రెడీ తెలుసు కదమ్మా. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటమ్మా స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ ఇంటూ టైం. ఓకేనా, టైం ఈక్వల్స్ టు ఏమొస్తుంది నీకు డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఓకే ఇక్కడ ఏంటమ్మా కేస్ 1లో 10/12, కేస్ 2లో 12/10. ఓకేనా మీకు ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. ఓకేనా ఇది క్యాన్సిల్ అవుతున్నాయి. ఇది 5 times, ఇది 6 times, ఇది 6 times, ఇది 5 times, 25 + 36 51 పైన క్యాలిక్యులేషన్ చేస్తే మీకు వస్తుందమ్మా. ఓకేనా దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ మనకి ఏమన్నాడంటే డైరెక్ట్ క్వశ్చన్ అమ్మ ఇది. సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షనా? సేమ్ డైరెక్షన్ కదా, సేమ్ డైరెక్షన్ అంటే ఏం తీసుకుంటాం మైనస్ తీసుకుంటాం కదా. డిస్టెన్స్ ఎంత 180. విచ్ డైరెక్షన్? సేమ్ డైరెక్షన్. 20 - 10 ఎంతమ్మా 10 అంటే ఏమొస్తుందమ్మా 18 వస్తుంది ఆన్సర్. ఓకేనా ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడమ్మా ఇది ఇంపార్టెంట్ మోడల్ టైమ్ అండ్ డిస్టెన్స్లో. ఇక్కడ మనకి మొత్తం డిస్టెన్స్ ఎంతమ్మా 330 కదా. ఇక్కడ చూడండి ఒకటి ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా మనకి, ఒకడేమో 8 o'clock స్టార్ట్ అయ్యిండు, ఇంకొకటి ఏంటమ్మా 9 o'clock స్టార్ట్ అయ్యిండు. ఓకే ఇది చెప్పే ముందు ఈ మోడల్లో మీకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయో మీకు చెప్తానమ్మా. ఫస్ట్ ఈ మోడల్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి.
ఇక్కడ చూడమ్మా, మీకు ఇందులో మోడల్ 1 వచ్చేసి ఐదర్ సేమ్ డైరెక్షన్ ఆర్ అపోజిట్ డైరెక్షన్. ఏంటంటే స్టార్ట్ ఆఫ్ జర్నీ అంటే ఇది, అంటే నువ్వు ఏ టైంకి మూవ్ అవుతున్నావు దాన్ని స్టార్ట్ ఆఫ్ జర్నీ అంటాం మనం. స్టార్ట్ ఆఫ్ జర్నీ సేమ్ ఉంటుందమ్మా, ఇది ఒక మోడల్. స్టార్ట్ ఆఫ్ జర్నీ సేమ్ ఉంటుంది. సెకండ్ మోడల్ వచ్చేసి ఇందులోనే అది సేమ్ డైరెక్షన్ అవ్వచ్చు, మళ్ళీ రాస్తున్నాను ఓకే, వేరే చేత మీకు క్లారిటీగా ఉంటుంది. సేమ్ డైరెక్షన్ కావచ్చు, ఆపోజిట్ డైరెక్షన్లో కావచ్చు. ఇక్కడ మనకేంటంటే స్టార్ట్ ఆఫ్ జర్నీ 2 ఆర్ నాట్ ఈక్వల్, అంటే వేరే వేరే టైంలో స్టార్ట్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్లో వీడు ఎప్పుడు స్టార్ట్ అయ్యిండు 8 o'clock, వీడు ఎప్పుడు స్టార్ట్ అయ్యిండు 9 o'clock. ఇదేంటమ్మా స్టార్ట్ ఆఫ్ జర్నీ నాట్ ఈక్వల్. స్టార్ట్ ఆఫ్ జర్నీ ఈక్వల్ అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 o'clock, ఇది 8 o'clock. ఈ 2 మోడల్సే ఉంటాయమ్మా మనకి. అది నువ్వు సేమ్ డైరెక్షన్లోకి వెళ్ళినా అపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళినా, ఈ 2 కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో తెలిస్తే ఇది మనకి పెద్ద మ్యాటర్ కాదు. ఓకేనా? ఫైన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు మనకి వీడు ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా 8 o'clock కదా, వీడు ఎప్పుడు స్టార్ట్ అయ్యిండు 9 o'clock. ఎంత స్పీడ్తో వెళ్ళిండు వీడేమో 60, వీడెంత 75 కదా. ఏ డైరెక్షన్ మనకి ఇక్కడ? టువర్డ్స్ అపోజిట్ డైరెక్షన్. ఏంటమ్మా అపోజిట్ డైరెక్షన్లో వస్తున్నారు మనకి. ఎప్పుడు మీట్ అవుతారు అది క్వశ్చన్. మీకు ఆల్రెడీ తెలుసు అపోజిట్ డైరెక్షన్లో ఉండే స్పీడ్ ఎలా తీసుకుంటామో ప్లస్ తీసుకుంటాం కదా. ఇప్పుడు మనకి వీడి 8 o'clock, వీడి 9 o'clock కదా. ఎన్ని అవర్స్ గ్యాప్ అమ్మా? 1 hour. అంటే మీ 1 hourకి ఎంత ట్రావెల్ చేస్తారమ్మా? 60 km/h. అంటే 1 hourకి ఎంత ట్రావెల్ చేస్తావు నువ్వు? 60 kilometers. అంటే 60 kilometers పోతే ఇప్పుడు ఈ డిఫరెన్స్ మనకి ఎంతమ్మా? 330 minus 60 270 కదా. 270 kilometers. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ అయ్యి, నేను 9 o'clock, నువ్వు కూడా 9 o'clock. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నా స్పీడ్ ఎంతమ్మా? 60 km/h. నేను ఎప్పుడు స్టార్ట్ అయ్యాను 8 o'clock. ఆ పక్క నుంచి ఎవరు వస్తున్నారమ్మా? ఎవరొకరు వస్తున్నారు మనకి. ఎంత స్పీడ్తోని? ఓకేనా? ఎంత స్పీడ్తోనమ్మా? 75 km/hతో వస్తున్నాడు అక్కడ. నీకు 60 km/hతో వెళ్తున్నాను. నేను 8కి స్టార్ట్ అయ్యా, 9కి స్టార్ట్ అయ్యాను. నేను ఒక 1 hour మూవ్ అవుతానమ్మా. అంటే నేను ఎంత ట్రావెల్ చేస్తాను వచ్చేసరికి 1 hourలో 60 kilometers. అంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎంత ఉందమ్మా? డిస్టెన్స్ 270. ఏ డైరెక్షన్లో వస్తున్నాం? అపోజిట్ కదా. 60 + 75 ఎంతమ్మా? 135. అంటే ఎన్ని అవర్స్ అమ్మా? 2 hours. అంటే 9 o'clock నుంచి ఇంకొక 2 hours తర్వాత మా ఇద్దరం మీట్ అవుతాం. అంటే ఆన్సర్ ఏంటి? 11 o'clock. 9 + 2 11 o'clock. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఫైన్. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, వెరీ సింపుల్ ప్రాబ్లం. మనకి రేషియో ఇచ్చాడమ్మా. ఏం రేషియో? స్పీడ్ రేషియో ఇచ్చాడు. ఏమన్నాడు ఇక్కడ? ఏ అనే పర్సన్ బి కన్నా 30 minutes ఎక్కువ. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు? ఏ అనే పర్సన్కి నార్మల్గా పట్టే టైం ఎంత టు రీచ్ ద డెస్టినేషన్. అంటే ఏ టైం అడిగాడు మనకి. ఇప్పుడు మనకి డైరెక్ట్ అమ్మా డిస్టెన్స్ అనేది సేమ్ కదా. డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు స్పీడ్కి టైంకి రిలేషన్ ఏంటమ్మా? ఇన్వర్స్ ప్రపోర్షనాలిటీ. అంటే స్పీడ్ ఎక్కువ ఉంటే టైం తక్కువ, వైస్ వర్సా. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి స్పీడ్ రేషియో ఏంటమ్మా? 3:4 కదా. అప్పుడు మనకి టైం రేషియో ఏమొస్తుంది? 4:3 కదా. వీళ్ళిద్దరికి గ్యాప్ ఎంతమ్మా? 1 part. 1 part మనకి ఎంత ఇచ్చాడు అక్కడ? 30 minutes. మనకి ఎన్ని కావాలమ్మా? 4 parts. 4 × 30 అంటే 120 minutes. అంటే ఎన్ని అవర్స్ అమ్మా? 2 hours. దాట్స్ ఇట్. ఇదేమో ఏ టైం, ఇదేమో బి టైం. ఈ పెన్ కూడా అవసరం లేదు మనకి ఇక్కడ. 3:4 4:3 4 - 3 1. 1 part ఎంత? 30. 4 parts 120. What is the answer guys? 120 minutes. 2 hours. Okay.